వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. నిన్నటి వరకు హైదరాబాద్ వేదికగా సాగిన గులాబీ హస్తం యుద్ధం ఇప్పుడు కరీంనగర్ కోటలో కమలం కారు మధ్య రణక్షేత్రంగా మారింది. కరీంనగర్ వీధుల్లో రాళ్లు కర్రలతో దాడులు, అద్దాలు ధ్వంసం, పోలీసుల లాఠీచార్జు. ఇదంతా ఒకే ఒక్క ప్రెస్ మీట్తో మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలా మారాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని బీఆర్ఎస్ మండిపడుతుంటే ఇదంతా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆడుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ అని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అసలు కరీంనగర్లో ఏం జరిగింది? దీని వెనక ఉన్న రాజకీయ సమీకరణాలేంటి? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిప్పు రాజుకుంది. కరీంనగర్ గడ్డపై రాజకీయ సెగలు మునుపెన్నడూ లేనంతగా ఎగసిపడుతున్నాయి. ప్రత్యర్థుల మధ్య మాటల తూటాల యుద్ధం కాస్త వీధి పోరాటంగా మారింది. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు నగరంలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కరీంనగర్ సిపిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిచ్చుకు ప్రధాన కారణమయ్యాయి. శాంతి భద్రతల వైఫల్యంపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రిని ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేశాయి. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అందరి చూపు కరీంనగర్ వైపే ఉంది. పీఎన్జీ జ్యువెలరీ దుకాణంలో జరిగిన భారీ చోరీ కరీంనగర్ రాజకీయాలను మలుపు తిప్పింది. ఈ దొంగతనం ఉదాంతం పోలీసుల చేతగానితనానికి నిదర్శనమని కౌశిక్ రెడ్డి విమర్శించారు. సిపి గౌస్ వైఫల్యం వల్లే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆయన ఆరోపించారు. రక్షణ కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ను కూడా ఆయన టార్గెట్ చేశారు. పదవిలో ఉండి కూడా పట్నంలో భద్రతను పర్యవేక్షించలేకపోతున్నారని విమర్శించారు. దొంగలను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలు నేరుగా పోలీస్ బాస్ మీదకు వెళ్లడంతో చర్చ తీవ్రమైంది. అప్పటి వరకు చోరీపై ఉన్న దృష్టి ఒక్కసారిగా రాజకీయ వివాదం వైపు మళ్లింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలడం మొదలైంది. రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారడం ఇక్కడ ఉద్రిక్తతను పెంచింది. బండి సంజయ్ అలవాట్లపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. తంబాకు, డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే ఆయనకు జుట్టు ఊడిపోతుందంటూ ఘాటుగా విమర్శించారు. ఈ సంచలన ఆరోపణలు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని, బండి సంజయ్ కూడా ముందుకు రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక కేంద్ర మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ సాంప్రదాయం కాదని బీజేపీ అంటుంది. ఈ సవాల్తో సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రసంగాలు సాగాయి. ఈ స్థాయి విమర్శలు ముందు ముందు మరిన్ని గొడవలకు దారితీస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. ఇరు పక్షాలు వెనక్కి తగ్గకుండా కయ్యానికి కాలు తవ్వుతున్నాయి. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విన్న వెంటనే బీజేపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని బీజేపీ శ్రేణులు మెరుపు దాడికి ప్రయత్నించాయి. కౌశిక్ రెడ్డి అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు. అయితే కోపంతో ఉన్న కార్యకర్తలు గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై పడ్డారు. అక్కడ ఉన్న వాహనాలు, కార్యాలయ అద్దాలను ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు. అప్పటికే అక్కడ ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. లాఠీలకు పనిచెప్పి అల్లరి మోఖాలను రెచ్చగొట్టాల్సి వచ్చింది. కరీంనగర్ నడిబొడ్డున జరిగిన ఈ దాడి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. తీవ్ర
ఉద్రిక్తతల మధ్య పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన క్యాంపు కార్యాలయం నుండి పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తరలించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనపై రౌడీ షీటర్లతో పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేయించారని ఆరోపించారు. తాను బాధితున్నని, తన ఆస్తులు ధ్వంసమైతే తననే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు తాను కౌంటర్ మాత్రమే ఇచ్చానని స్పష్టం చేశారు. ఎవరిని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. పోలీసుల వ్యవహార శైలి పక్షపాతంగా ఉందని ఆయన మండిపడ్డారు. తన గొంతు నొక్కేందుకు ఈ అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయం కోసం పోరాడుతానని, దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ గొడవపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్రగా అభివర్ణించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే బండి సంజయ్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బి టీంలా మారిపోయారని ఎద్దవ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలపై దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. అధికార పక్షం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కేటీఆర్ విమర్శించారు. నోరు జారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రత్యర్థులను హెచ్చరించారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. తెలంగాణలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ రాజకీయ రగడపై కాంగ్రెస్ పార్టీ భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న డ్రామాలో ఇదో భాగమని కాంగ్రెస్ అంటుంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ రెండు పార్టీలు వీధి పోరాటాలు చేస్తున్నాయని విమర్శించింది. లోపల ఇద్దరు ఒకటేనని, బయటకు మాత్రం కొట్టుకుంటున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్లో జరిగిన గొడవలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న రెండు పార్టీలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి శైలి ఎప్పుడూ వివాదాస్పదమేనని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేతలతోనూ ఆయన ఇలాగే ఘర్షణ పడ్డారని గుర్తు చేశారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ హెచ్చరించింది. రాజకీయ లబ్ధి కోసమే నగర ప్రశాంతతను దెబ్బతీయొద్దని సూచించింది. ప్రస్తుతం కరీంనగర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సందిగ్ధత నెలకొంది. పార్టీల మధ్య వైరం కాస్త వ్యక్తిగత శత్రుత్వంగా మారి వీధుల్లోకి చేరింది. పోలీసులు భారీగా మోహరించి నగరంలో పహారా కాస్తున్నారు. అరెస్టులు, దాడులతో రాజకీయ వాతావరణం అట్టుడుకుతోంది. ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ నాయకులు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. కేంద్ర మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా సాగుతున్న ఈ పోరు ఎటు దారితీస్తుందో చూడాలి. అధికార కాంగ్రెస్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. సామాన్య ప్రజలు మాత్రం ఈ గొడవల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం శాంతిని బలి చేయొద్దని మేధావులు కోరుతున్నారు. కరీంనగర్ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.